హాయ్ ఫ్రెండ్స్, సోదరిమణులారా, లేవండి మేల్కొండిలో పార్ట్ 5లో కర్మయోగాదర్శం గురించి చెప్తున్నాను. ఈరోజు నేను అనేక మార్గాలచే ఒక గమ్యాన్నే చేరగలమనేది వేదాంత మతంలోని మహోదాత్తాశయం. కర్మ, భక్తి, యోగం, జ్ఞానం అని వీటిని నేను స్థూలంగా 4 అని నిర్దేశించాను. అయినా ఈ మార్గాలు ఒకదానితో ఒకటి చేరనంత వేరైనవి కావని గుర్తుంచుకోండి. ఒక యోగం మరో యోగంలో కలిసిపోతుంది, కానీ ఎందులో ఏది ప్రధానంగా ఉందో దానికి ఆ పేరు పెడతారు. కర్మయోగానికి తప్ప ఇతర యోగాలకు కేవలం అసమర్థులైన వారు కొందరు, ఉపాసకులు మాత్రమే అయిన వారు కొందరు, జ్ఞానాన్య విహీనులైన వారు కొందరు ఉన్నారని కాదు. యవనులు ఏ విధం ఏ పదం ప్రధానంగా ఉందో అనే దాన్ని అనుసరించి ఈ విభాగాలు ఏర్పరబడ్డాయి. చివరికి ఇవి అన్నీ ఒక గమ్యాన్నే పొందుతాయని, దానిలోనే ఐక్యమొందుతాయని మనం గ్రహించాం. సర్వమతాలు అన్ని కర్మోపాసనాలు మనల్ని ఒక గమ్యానికే ప్రాప్తింపచేస్తున్నాయి. ఆ గమ్యాన్ని చూపడానికి నేను ఇదివరకే ప్రయత్నించాను. నేను గ్రహించిన రీతిలో మోక్షమే ఆ గమ్యం. నిర్జీవమైన జడమైన భౌతిక పరమాణువు మొదలుకొని జీవలోకంలో మహోన్నత సత్తయైన మానవాత్మ పర్యంతం, అణువు మొదలుకొని మానవుడి వరకు మన చుట్టూ మనకు కనిపించే సమస్త మోక్షం వద్దకే దారి చేసుకుని పోతోంది. ప్రపంచమంతా నిజంగా విముక్తికై సాగే ఈ పోరాటపు ఫలితమే. సమస్త సంయోగాల్లో ప్రతి అణువు స్వీయ మార్గంలో సంచరించడానికి ఇతర అణువుల నుండి విడవడ యత్నిస్తుంది, కానీ ఇతర అణువులు దానిని నిరోధిస్తున్నాయి. సూర్యమండలం నుండి భూమండలం తొలగిపోవడానికి యత్నిస్తుంది. చీలిపోయే ప్రభావం ప్రతి వ్యవస్థకు ఉంది, దానికి ఒక అంతం లేదు. విముక్తి కోసమైన ఈ పెనుగులాటే ప్రపంచంలో మనకు కనబడే సమస్తానికి మూలం. దీని ప్రేరణ చేతనే యోగి ప్రార్థిస్తున్నాడు, దొంగలిస్తున్నాడు. అవలంబించే కార్యవిధానం సరైనది కాకపోతే ఆ కార్యాన్ని మనం పాపం అంటున్నాము. అది సక్రమమై ఉత్తమ మార్గాన్ని అనుసరిస్తే ఆ కార్యాన్ని మనం పుణ్యం అంటున్నాము. కానీ ప్రేరకమేమో, విముక్తి కోసమైన పెనుగులాట ఏమో రెండింటికి ఒక్కటే. బద్ధ దశలో ఉన్నాననే ఎరుక చేత బాధితుడే యోగి దాన్ని బాపుకొనడానికి భగవంతుని ప్రార్థిస్తున్నాడు. తనకేవో కొన్ని వస్తువులు లేవనే తలుపు దొంగను బాధించి ఆ లేమిని బాపుకోవడానికి, దాని నుండి విముక్తి పొందడానికి అతడు ప్రయత్నిస్తాడు, దానికై దొంగలిస్తాడు. చేతన సమస్త ప్రకృతి మోక్షమే ఏకైక గమ్యం. తెలిసినా తెలియకపోయినా సర్వస్వం ఆ గమ్యం కేసే దారి చేసుకుని పోతుంది. యోగి అన్వేషిస్తున్న విమోచనానికి, దొంగ వెతికే విమోచనానికి ఎంతో వ్యత్యాసం ఉంది. యోగికి ప్రియమైన విమోచనం అనిర్వచనీయ బ్రహ్మానంద ప్రదమవుతుంది. దొంగ కోరుకున్నదో అతగాడికి మరింత బంధాన్ని కల్పిస్తుంది. ప్రతి మతంలోనూ ఆవిష్కృతమై కనబడే విముక్తి కోసం సాగే ఈ ప్రయాసే క్షుద్ర శరీరాభిమానాన్ని విడనాడటమే స్వార్థరాహిత్యానికి, సమస్త నీతికి ఇదే పట్టుగొమ్మ. ఎవరైనా పరిహితమనరుస్తూ సత్కర్మలను నిర్వర్తిస్తుంటే నేను నాది అనే సంకుచితవాదులకు లోబడి అతడు ఉండలేకున్నాడని అర్థం. నిస్వార్థతకు పరిమితి ఏదీ లేదు. సమస్త నీతి శాస్త్రాలు సంపూర్ణ స్వార్థత్యాగమే పరమావధి అని బోధిస్తున్నాయి. కేవలం నిస్వార్థతను సాధిస్తాడనుకోండి, అప్పుడు అతడేమవుతాడు? అతడికి మునుపటి ఫలానా ఎల్లయ్య కానీ పుల్లయ్య కానీ కాడు.
అతడు అనంత వ్యాప్తిని గడించాడు. మునుపటి అల్ప వ్యక్తిత్వం శాశ్వతంగా నశించింది. అతడు అనంతుడైనాడు. ఈ అనంత తత్వప్రాప్తే సమస్త మతాలకు, నీతి వేదాంత బోధనలకు పరమావధి. ఈ ఆశయాన్నే తాత్విక భాషలో చెప్పినప్పుడు విని వ్యక్తివాది భయపడతాడు. అయినా నీతిని బోధించేటప్పుడు తాను తెలిపేది ఈ ఆశయాన్నే. రాహిత్యానికి అతడు హద్దు లేదంటాడు. వ్యక్తిత్వ సిద్ధాంతాన్ని అనుసరించి ఒక వ్యక్తి పూర్తిగా స్వార్థరహితుడైనాడు అనుకోండి. ఇతర సిద్ధాంతాలు తెలిపే ముక్తులకు అతడికి వ్యత్యాసం ఏమిటి? విశ్వంతో అతడు తాదాత్మ్యం పొంది ఉన్నాడు. ఇలాంటి ఐక్యాన్ని పొందటమే అన్నిటికీ పరమావధి. పాపం వ్యక్తివాదికి తన వాదం సుసిద్ధాంతమయ్యే వరకు దాన్ని అనుసరించే ధైర్యం లేదు. మానవ ప్రకృతికి అంతటికీ ఏది గమ్యమో ఆ మోక్షాన్ని స్వార్థరహిత కర్మ మూలంగా పొందటమే కర్మయోగం. స్వార్థమైన ప్రతి పని గమ్యాన్ని చేరనివ్వక మనల్ని ఆటంకపరుస్తుంది. నిస్వార్థమైన ప్రతి పని మనల్ని గమ్యం కేసి తీసుకుపోతుంది. కాబట్టి ఈ ఏకైక రీతిలో నీతిని నిర్వహింపవచ్చును. ఏది స్వార్థమో అదే అవినీతి, స్వార్థరహితమైనదేదో అదే నీతి. కానీ వివరాలను గమనిస్తే విషయమంతా సరళంగా కనిపించదు. ఉదాహరణకు పరిసరాలను అనుసరించి వివరాలు మారుతాయని నేను ఇదివరకే చెప్పాను. ఒకే కార్యం ఒక విధమైన పరిస్థితుల్లో స్వార్థరహితంగాను, మరో విధమైన పరిస్థితుల్లో పూర్తిగా స్వార్థపరంగానూ ఉండవచ్చును. కాబట్టి సర్వసాధారణ నిర్వచనాన్ని మాత్రమే తెలుపుతూ వివరాలను విభిన్న దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించుకోవడానికి వదిలివేయటం మనకు సాధ్యం. ఒక దేశంలో ఒక విధమైన ప్రవర్తన ధర్మచోదితంగా పరిగణించబడుతుండగా అదే మరో దేశంలో అధర్మయుక్తమని పరిగణించబడుతోంది. ఎందుకంటే రెంటిలోని పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బంధ విమోచనము సమస్త ప్రకృతికి పరమావధి. పూర్ణమైన స్వార్థహిత్యమే తత్ప్రాప్తికి ఉపాయం. స్వార్థరహితమైన ప్రతి భావం, ప్రతి శబ్దం, ప్రతి కార్యం మనల్ని గమ్యం వైపుకు తీసుకుపోవడంతో ధార్మికమనబడుతోంది. ఈ నిర్వచనమే సర్వ మతాల్లోనూ నీతి వ్యవస్థల్లోనూ చెల్లుతుంది. కొన్ని మతాలలో ధర్మానికి ప్రభావం పరుడైన భగవంతుడే. ఒక వ్యక్తి ఒక కర్మను చేయరాదనుకోవడానికి హేతువు ఏమిటని అడిగితే అది భగవద్ధాజ్ఞ అని సమాధానం చెబుతాడు. కానీ వారి ధార్మిక నియమాలకు మూలమేమైనా వారి ధర్మశాస్త్రాల ముఖ్యోద్దేశమేమో స్వార్థ చింతను విడిచిపెట్టాలనటమే. ధర్మాన్ని గురించి ఇలాంటి ఉత్తమాశయం కలిగిన వారై ఉండి తమ అల్ప వ్యక్తిత్వాన్ని పెట్టాలనగానే కొందరు భయపడతారు. పూర్తిగా స్వార్థ చింతనే విడిచిపెట్టినవాడు, స్వార్థంగా ఎలాంటి పని చేయనివాడు, ఎలాంటి మాటను ఆడనివాడు, ఇలాంటి వాడి స్థితిని గురించి పర్యాలోచించి వాడిలో తాను అనేది ఎక్కడున్నదో చెప్పమని వ్యక్తిత్వాన్ని పట్టుకుని ప్రాకులాడేవాడిని మనం అడగవచ్చును. స్వార్థంగా తానెంతవరకు ఆలోచిస్తాడో, సంభాషిస్తాడో, ప్రవర్తిస్తాడో అంతవరకే ఆ తను అనేది వాడి ఎరుకలో ఉంటుంది. పరుల తలపే ప్రపంచాన్ని గురించిన తలపే, అందరినీ గురించిన తలపే ఉన్నవాని వద్ద తాను అనేది ఎక్కడుంది? శాశ్వతంగా అంతరించింది. కాబట్టి స్వార్థరహిత సత్కర్మాచరణ మూలంగా మోక్షాన్ని పొందడానికి ఏర్పడ్డ నైతిక మత వ్యవస్థే కర్మయోగం. కర్మయోగి అయ్యే వ్యక్తి ఏ సిద్ధాంతాన్ని విశ్వసించనక్కర్లేదు. భగవంతుడి అస్తిత్వానికి కూడా అతడు నమ్మనవసరం లేదు. ఆత్మ ఇలాంటిదని, కానీ తత్వం ఇలాంటిదని విచారింపనవసరం లేదు. రాహిత్యాన్ని సాధించడమే అతడి ముఖ్యాశయం. అతడు దాన్ని స్వయంగా సాధించుకోవాలి.
అతడి జీవితంలో ప్రతిక్షణం అనుభూతిగానే ఉండాలి. ఎందుకంటే దేన్ని జ్ఞాని తన వివేకం చేత, దివ్య ప్రేరణ చేత, భక్తుడు తన ప్రేమ చేత సాధింప చూస్తాడో దాన్నే ఎట్టి వాదనలను, సిద్ధాంతాలను అపేక్షింపక కర్మయోగి తన కార్యాచరణ చేతనే సాధించుకోవలసి ఉంటుంది. ఇక తర్వాత ప్రశ్న, ఈ కర్మ ఎలాంటిది? లోకహిత చరణం ఎలాంటిది? లోకానికి మంచి మనం చేయగలమా? వ్యవహారికంగా చూస్తే చేయగలం, పారమార్థికంగా చూస్తే చేయలేం. శాశ్వతమైన ఎలాంటి మంచిని లోకానికి మనం సమకూర్చలేం. సమకూర్చగలిగితే లోకం ఈ విధంగా ఉండదు. 5 నిమిషాలు ఒక వ్యక్తి ఆకలిని మనం తీర్చగలం, కానీ అతడికి తిరిగి ఆకలి వేస్తుంది. మనం ఇతరులకు ఇవ్వగలిగిన ఏ సౌఖ్యమైనా క్షణికమే అనడం స్పష్టం. మాటిమాటికి ఆవృతమయ్యే సుఖదుఖ జ్వరాన్ని తిరిగి రానివ్వకుండా మాన్పగలవాడు లేడు. లోకానికి శాశ్వత ఆనందాన్ని దేన్నైనా కలిగింపగలమా? సముద్రంలో ఒక చోట పల్లం చేయకుండా వేరొక చోట కెరటాన్ని లేపటం శక్యం కాదు. మానవుని ఆశలను, అక్కర్లను బట్టి చూస్తే కావలసిన సద్వస్తు నిశ్చయం లోకంలో ఎల్లప్పుడూ ఒకంతగానే ఉంది. దాన్ని మనం వృద్ధి చేయలేం, తగ్గింపను లేం. ఇంతవరకు తెలిసిన మానవ చరిత్రను తీసుకుని చూడండి. ఒకే విధమైన సుఖాలు, ఒకే విధమైన దుఃఖాలు, స్థితిగతుల్లో ఒకే విధమైన తారతమ్యాలే కనిపించడం లేదా? కొందరు ధనవంతులుగాను, కొందరు దరిద్రులుగాను, కొందరు అధికులుగాను, కొందరు అల్పులుగాను, కొందరు ఆరోగ్యవంతులుగాను, కొందరు అనారోగ్యవంతులుగాను లేరా? ఈ పరిస్థితులన్నీ నేటి అమెరికా దేశస్తుల పట్ల ఎలా ఉన్నవో ప్రాచీన కాలంలో ఈజిప్ట్, గ్రీస్, రోము దేశస్తుల పట్ల సరిగా అలాగే ఉండేవి. మానవ చరిత్ర మనకు తెలిసినంత వరకు ఇవన్నీ ఎప్పుడూ ఒక విధంగానే ఉన్నవి. అయినా అనివార్యాలైన ఈ సుఖదుఖాల వెంట పరిగెత్తుతూనే వీటిని మాన్పడానికి పోరాటం సదా సాగుతుండటం స్పష్టమే. లోకుల జీవయాత్రను సమగం చేయడానికి అఖండమైన కృషి చేసిన వేల మంది స్త్రీ పురుషుల చరిత్రలో ప్రతి యుగంలోనూ ప్రభవించి ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి? ఆటబంతిని ఒక చోట నుండి మరొక చోటకు త్రోయటమే మనం చేయగలిగిన పని. ఇది డాంటే కవి తన కావ్యంలో వర్ణించిన నరకంలోని లోబుల విషయాన్ని తలుపుకు తెస్తుంది. బంగారు బంతిని ఆ లోబులు కొండ మీదకి దొర్లింప ఆజ్ఞాపింపబడ్డారు. కొంచెం దొర్లించగానే ప్రతిసారి అది మరల కిందకి వచ్చేది. భగవంతుని రాజ్యాన్ని గురించిన మన ప్రసంగాలు బడిపిల్లల కథలలాగా మనోహారాలే కానీ ఆ కథల కంటే అవి గొప్పగా లేవు. భగవద్రాజ్యం రాబోతుందని కలలుగనే ప్రతి దేశస్థుడికి ఆ రాజ్యం వచ్చినప్పుడు అందులోని శ్రేష్టమైన భాగం ప్రపంచంలోని ప్రజలందరికంటే తమకే దక్కుతుందని నమ్మకం కూడా ఉంటుంది. ఇది భగవద్రాజ్యాన్ని గురించిన నిస్వార్థమైన అద్భుతమైన ఆశయం. ఈ లోకానికి మనం సుఖాన్ని పెంపొందించలేం, అలాగే దుఃఖాన్ని కూడా పెంచలేం. భూమి మీద ప్రదర్శితాలైన సుఖదుఖ శక్తుల మొత్తం ఎప్పుడూ ఒకటే. ఆ వైపు నుండి ఈ వైపుకు, ఈ వైపు నుండి ఆ వైపుకు దానిని తోస్తాం. అంతేగాని అదేమో అలాగే ఉంటుంది. ఎందుకంటే అలా ఉండటం దాని స్వరూపం. ఇంతలో పోటును, అంతలో పాటును. ఇప్పుడు ఉవ్వెత్తున మీదకి ఎగరటం, అప్పుడు బళ్ళున క్రింది పడటం లోక స్వభావంలోనే ఉంది. అవి అలా ఉండవనుకోవటం, పుట్టిన వారికి చావు ఉండదనుకోవటం వంటి యుక్తియుక్తమే. అది వట్టి పిచ్చి మాట. ఎందుకంటే జీవితం అనే ఆశయంలోనే మరణం ఇమిడి ఉంది, సుఖం అనే ఆశయంలోనే దుఃఖం ఇమిడి ఉంది. దీపం సదా తగలబడిపోతుంటుంది, అదే దాని జీవన స్వభావం.
నీకు జీవనం కావాలంటే ప్రతిక్షణం దానికే మరణించాలి. ఒకే తత్వాన్ని భిన్న దృక్పథాలతో చూసినప్పుడు అది వ్యక్తపరిచే భిన్న రీతులే జీవనం, మరణం కూడా. ఒక్క అలకు కలిగే పోటుపాటులే అవి. ఆ రెండింటి కలయికే సమగ్ర స్వరూపం. ఒకడు పాటు వైపు మాత్రమే చూసి నిరాశావాది అవుతాడు, మరొకడు పోటు వైపు మాత్రం చూసి ఆశావాది అవుతాడు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండి బడికి వెళ్ళే బాలుడికి ప్రతిదీ మహా ఆనందకరంగానే కనిపిస్తుంది. అతడి అక్కరలు సరళాలు, అతడు గొప్ప ఆశావాది. అనేక అనుభవాలను పొందిన వృద్ధుడిలో ప్రశాంతి ఎక్కువగా ఉంటుంది. అతడిలోని ఉడుపు చాలా వరకు తప్పకుండా చల్లారే ఉంటుంది. కాబట్టి వినర్స లక్షణాలు తమ చుట్టూ ఉండగా పురాతన దేశాల వారిలో ఆశ నూతన దేశాల వారిలో ఉన్నదానికంటే తక్కువగా ఉండడం సబబే. భారతదేశంలో ఒక సామెత ఉంది, 1000 ఏళ్ళు పట్టణం 1000 ఏళ్ళు అరణ్యం. అరణ్యం పట్టణంగాను పట్టణం అరణ్యంగాను మారే మార్పు సర్వత్రా సాగిపోతుంది. జనులను వారి వారి దృక్పథాలను బట్టి ఆశావాదులుగానో నిరాశావాదులుగానో చేసేది అదే. ఇక సమత్వ భావాన్ని గురించి వివరిద్దాం. ఈ భగవద్రాజ్యాస్యాలు జనులను కార్యాచరణానికి పురుకొల్పే ప్రబల శక్తులు. భగవంతుడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడని, అప్పుడు పరిస్థితుల్లో ఎలాంటి భేదాలు ఉండవని అనడం అనేక మతాల బోధనలో ప్రధానంగా ఉంది. ఈ సిద్ధాంతాన్ని బోధించేవారు కేవలం స్వమత దురభిమాన పూరితులు. కానీ నిజంగా మానవ కోటిలో వీరెప్పుడూ అత్యంత నిష్కపట చిత్తులు. దురభిమానం మీది ఈ మోజు ఊతగా తీసుకునే క్రైస్తవ మతం బోధింపబడింది. గ్రీకు రోము దేశాల్లోని బానిసలను క్రైస్తవ మతం పట్ల ఆకర్షింపచేసినది ఇదే. భగవద్రాజ్యాన్ని తెలిపే మతాన్ని అవలంబిస్తే ఆనాటితో తమ బానిసత్వం నిర్మూలమవుతుందని, తినడానికి తాగడానికి కావలసినంత లభిస్తుందని నమ్మి ఆ బానిసలు క్రైస్తవ పతాకం చుట్టూ మూగినారు. మొట్టమొదట ఈ ఆశయాన్ని బోధించిన వారు అజ్ఞులు, దురభిమానులే కానీ నిజంగా వారు చాలా నిష్కపట చిత్తులు. ఈ మిలేనియం అంటే భగవద్రాజ్యంకు సంబంధించి ఆశ ఈనాడు సమత్వ రూపాన్ని, స్వతంత్ర సౌభ్రత్వ రూపాన్ని దాల్చింది. ఇది దురభిమానమే. నిజమైన సమత్వం ప్రపంచంలో ఇదివరకు ఎప్పుడూ ఉండలేదు, ఉండటం ఎప్పుడూ అసాధ్యమే. ఇక్కడ మనమంతా సమానులమై ఎలా ఉండగలం? అసాధ్యమైన ఇలాంటి సమత్వం అంటే సంఘమరణమే. లోకం ఇప్పుడున్నట్లు దీన్ని ఉండచేసేది ఏది? సమత్వం లేకుండా ఉండటమే. సృష్టి పూర్వమైనదే అయినా ప్రళయం అనే దశలో సంపూర్ణమైన సమత్వం ఉంటుంది. అప్పుడు విశ్వసృజన శక్తులన్నీ ఎలా కలుగుతాయి? పెనుకువ చేత కలుగుతాయి, పోటీ చేత కలుగుతాయి, పోరాటం చేత కలుగుతాయి. స్థూల ద్రవ్యంలోని అణువులన్నీ సర్వసమత్వం పొంది ఉన్నాయని అనుకోండి. అప్పుడు ఎలాంటి సృష్టి క్రమమైనా ఉంటుందా? ఉండటం అసాధ్యమని శాస్త్రం నుండి మనకు తెలుస్తుంది. నిశ్చలమైన నీళ్లను కదపండి. నీటిలోని ప్రతి అణువు ఒకదానికి ఎదురుగా ఒకటి ఊరడిస్తూ తిరిగి నిశ్చలత్వం పొందడానికి ప్రయత్నించటం కనబడుతుంది. విశ్వం అనబడే ఈ దృశ్యమంతా దానిలోని వస్తువులనే అదే విధంగా తిరిగి సంపూర్ణ సామ్యస్థితి పొందడానికే కొట్టుకుంటున్నాయి. మరలా ఒక కదలిక కలుగుతుంది. తిరిగి సంయోగం, సృష్టి ఏర్పడుతున్నాయి. అసమత్వమే సృష్టికి పరమ మూలం. అయినా సమత్వాన్ని మాపే శక్తులు సృష్టికి ఎంత ఆవశ్యకాలో సమత్వాన్ని ప్రయత్నించే శక్తులు అంత ఆవశ్యకాలే. కేవలం సమత్వం అంటే అన్ని రంగాల్లోనూ ఒకదానితో ఒకటి పోరాడే అన్ని శక్తుల పరిపూర్ణ సామ్యస్థితి ప్రపంచంలో ఎప్పుడూ సాధ్యం కాదు. ఆ స్థితిని మీరు చేరేటప్పటికే ఈ ప్రపంచం ఏ ప్రాణి
ఈ ప్రపంచం ఏ ప్రాణి నివసించడానికి అర్హమై ఉండదు. అప్పుడే ప్రాణి ఉండబోదు. కాబట్టి భగవద్రాజ్యం మిలేనియం అనే ఈ ఆశయాలన్నీ అసాధ్యాలు అవ్వడం అలా ఉంచి వాటిని మనం సాధించి ప్రయత్నిస్తే అవి తప్పక మనల్ని నాశనం చేస్తాయి. మానవుడికి వ్యత్యాసం ఎందులో ఉంది? అది విశేషంగా ధీశక్తిలో ఉన్నది. మనమందరం సమాన ధీశక్తితో జన్మించామని మతిహీనుడు తప్ప నేడు మరెవరూ చెప్పరు. మనమందరం అసమాన శక్తులతో ఈ లోకంలోకి వస్తున్నాం. అధికులుగానో అల్పులుగానో జన్మిస్తున్నాం. పుట్టుక పూర్వమే నిర్ణీతమైన స్థితి నుండి తప్పించుకోవడం కుదరదు. అమెరికన్ ఇండియన్లు ఈ దేశంలో అమెరికాలో వేల సంవత్సరాలుగా ఉన్నారు. మీ పూర్వులే అల్ప సంఖ్యలో వారి దేశంలోకి వచ్చి దేశ స్థితిలో వారు ఎలాంటి మార్పు కలిగించారో చూడండి. అంతా సమానమైతే అమెరికన్ ఇండియన్లు ఎందుకు పట్టణాలను నిర్మించకపోయారు? బహువిధాల దేశాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? మీ పూర్వులతో వేరు విధమైన ధీశక్తి ఈ దేశానికి వచ్చింది. వేరు విధాలైన మనో సంస్కారాలు తండాలుగా వచ్చాయి. అవి పనివడి తమను ఆవిష్కరించుకున్నాయి. మరణమే పరిపూర్ణ సమత్వం. ప్రపంచం ఉన్నంత దాకా వ్యత్యాసాలు ఉంటాయి, ఉండి తీరాలి. పరిపూర్ణ సమత్వం ఉన్న భగవద్రాజ్యం మిలినేనియం కల్పాంతమప్పుడే వస్తుంది, అంతకుముందు సిద్ధించదు. అయినా భగవద్రాజ్యాన్ని నెలకొల్పాలనే ఆశయం గొప్ప ప్రేరణ శక్తి. సృష్టికి అసమత్వం ఎలా ఆవశ్యకమో అసమత్వాన్ని పరిమితం చేయాలనే ప్రయత్నము అలాగే ఆవశ్యకమై ఉంది. ముక్తులమై తిరిగి భగవంతుని ప్రాపించడానికి ఈ పోరాటం లేకపోతే సృష్టి ఉండదు. ఈ శక్తులు రెండింటికి గల భేదమే మానవుల ఉద్దేశాల స్వరూపాన్ని నిర్ణయిస్తుంది. కర్మాచరణానికి ఈ ఉద్దేశాలు సదా ఉంటాయి. వీటిలో కొన్ని బంధాన్ని కలిగిస్తాయి, కొన్ని మోక్షాన్ని పొందిస్తాయి. చక్రం లోపల చక్రంగా ఉన్న ఈ జగత్యంత్రం భయంకరమైనది. అందులో చెయ్యి పెట్టి ఇరుక్కుంటే మనం వినాశనమైన వారమే అవుతాం. ఫలానా కర్తవ్యాన్ని పూర్తి చేస్తే ఇక మనకు విశ్రాంతి అని మనమంతా అనుకుంటాం. కానీ ఆ పనిలో ఒక లేసం పూర్తి కాకముందే మరొక పని కాచుకుని ఉంటుంది. చిక్కైన ఈ జగన్మహా యంత్రం మనల్ని ఈడ్చుకొని పోతుంది. దీని నుండి వెలువడడానికి రెండే మార్గాలు ఉన్నాయి. మన కోరికలన్నీ విడిచి తటస్థులమై జగద్యంత్రం జోలికి పోకుండా దాన్ని సాగనివ్వటం ఒక దారి. ఇది చెప్పడానికి చాలా సులభమే కానీ ఆచరణలో పెట్టడానికి దాదాపు అసాధ్యమే. చేయగలవాడు పోటీలో ఒక్కడైనా ఉంటాడో ఏమో నాకు తెలియదు. సంసారంలోకి దూకి కర్మరహస్యాన్ని గ్రహించడం రెండవ మార్గం. ఇదే కర్మయోగ మార్గం. జగద్యంత్ర చక్రాల నుండి తొలగిపోవద్దు. దానిలోనే తిరుగుతూ రహస్యాన్ని తెలుసుకోండి. సంసారంలో నుండే సరైన కర్మము ఆచరిస్తే అందులో నుండి తరింపవచ్చును. ఆ యంత్రం ద్వారానే పోతుంది బయటికి పోయే దారి. మనం ఇప్పుడు కర్మం అంటే ఎలాంటిదో గుర్తించాం. ప్రకృతికి ఆధారమైన వాటిలో ఒక భాగమైన ఈ కర్మ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. భగవద్విశ్వాసం ఉన్న వారికి ఎక్కువ బోధపడుతుంది. ఎందుకంటే భగవంతుడు మన సాయానికై దేవుడాడటం లేదని, భగవంతుడు అంతటి అసమర్థుడు కాడని వారికి తెలుసు. ప్రపంచం సదా సాగుతూనే ఉంటుంది. కానీ మన పరమావధి మోక్షమే. నరహంకారత నిర్మితలే కర్మయోగాన్ని అనుసరించి కర్మే మోక్ష సాధనం. ప్రపంచాన్ని సుఖమయంగా చేయాలనే ఆశయాలన్నీ సొమ్మత దురభిమానాలను కర్మాచరణానికి పురుగొల్పిన విజయవంతు మంచివే కావచ్చు.
కానీ సోమత దురభిమానం వలన ఎంతటి మేలు కలుగుతుందో అంతటి కీడు కలుగుతుందని మనం తెలుసుకోవాలి. సహజమైన ముముక్షత్వం కంటే కర్మచరణానికి వేరొక ఆశయం ఎందుకని కర్మయోగి ప్రశ్నిస్తాడు. సామాన్య లౌకికోద్దేశులకు అతీతులై ఉండండి. కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడానికే గాని ఫల విషయమై నీకెన్నడూ అధికారం లేదు. ఈ తత్వాన్ని గ్రహించడానికి, అనుభవించడానికి మానవుడు తనను తాను తర్బీదు చేసుకోవాలని కర్మయోగి ఒక్కాణిస్తాడు. సత్కర్మ నిర్వర్తించాలనే భావం స్వాభావికమైనంతనే కర్మయోగానికి బయట నుండి ఇక ఎలాంటి ప్రేరకాలు అక్కర్లేదు. మంచి చేయటం మంచిది కాబట్టే మంచి చేద్దాం. స్వర్గాభిలాషతో సత్కర్మ చేసేవాడు సైతం బద్ధుడవుతాడని కర్మయోగి వచిస్తాడు. స్వార్థ చింత అణుమాత్రమున్నా అలాంటి కర్మ మనల్ని ముక్తులను చేయటానికి బదులు మరింత బద్ధులను చేస్తుంది. కాబట్టి కర్మ ఫలత్యాగం చేయటమే, ఫలాల పట్ల అనాసక్తులమై ఉండటమే మనకు ఏకైక తరుణోపాయం. ఈ జగత్తు మనం కాదు, మనం ఈ జగత్తు కాము. నిజానికి మనం దేహులం కాము. నిజంగా మనం కర్మ చేయటం లేదని తెలుసుకోండి. నిత్యనిశ్చలం, నిత్య ప్రశాంతమైన ఆత్మే మనం. దేనిచే కానివ్వండి, మనం ఎందుకు బద్ధులం కావాలి? పరిపూర్ణంగా మనం అనాసక్తులమై ఉండాలని చెప్పడం చాలా మంచిదే. కానీ అలా ఉండటానికి ఉపాయం ఏమిటి? ఫలాపేక్షారహితంగా చేసే ప్రతి సత్కర్మ కొత్త బంధాన్ని కల్పించుకుండటమే కాక ఉన్న సంఖ్యల్లో ఒక కొలికిని తెంపుతుంది. ఫలాపేక్షను విడగొట్టి మనం లోకంలో వ్యాపింపచేసే ప్రతి సద్భావము లోకంలో నిలిచి కర్మబంధాన్ని సడలించి మనం మానవులలోకెల్లా పవిత్రులమయ్యే వరకు మనల్ని ఇంకా పవిత్రులుగాను చేస్తూ పోతుంది. అయినా ఇదంతా విపరీతంగాను అనుష్ఠానానికి శక్యం కాని వేదాంతంగాను అనిపించవచ్చును. భగవద్గీతను గురించి నేను అనేక పూర్వపక్షాలను చదివాను. ప్రయోజనాన్ని ఉద్దేశింపక మనం కర్మ చేయలేమని అనేక మంది వక్కాణించి ఉన్నారు. స్వమత దురభిమాన ప్రేరణ మూలంగానే కానీ మరొక విధంగా స్వార్థరహిత కర్మ చేయబడటం వారేనాడు చూడలేదు కాబోలు. అందువల్లే వారు అలా పలుకుతారు. కర్మయోగ బోధనను నిజంగా అనుష్ఠించిన ఒక మహానీయుని గురించి కొన్ని మాటలను చెప్పి విరమిస్తాను. ఆయనే బుద్ధుడు. కర్మయోగాన్ని పూర్తిగా ఆచరణలో చూపించిన మహానీయుడు ఆయన ఒక్కడే. ప్రపంచంలో బుద్ధుడు తప్ప మిగిలిన ప్రవక్తలందరికీ తమ స్వార్థరహిత కర్మాచరణానికి పురుకొల్పే బాహ్యాశయాలు ఉండినవి. బుద్ధుడిని విడిచిపెట్టి మిగిలిన ప్రవక్తలందరినీ 2 వర్గాల వారిగా విభజించవచ్చును. ఒక వర్గం వారు తాము భూమి మీదకు దిగి వచ్చిన భగవంతుని అవతారమూర్తులమని పలకగా, రెండవ వర్గం వారు తాము కేవలం భగవద్దూతలమని చెప్తున్నారు. ఎలాంటి ఉన్నత పారమార్థిక భాషలో మాట్లాడినా ఉభయ పక్షాల వారు కర్మాచరణానికి బాహ్యం నుండే ప్రేరణను పొందారు. బాహ్యం లోకాల నుండి ఫలాలను ఆశించారు. కానీ బుద్ధుడొక్కడే ఇలా ఒక్కాణించిన మహాప్రవక్త. దేవుని గురించిన బహు విధాలైన మీ సిద్ధాంతాలతో నాకు పని లేదు. ఆత్మను గురించి రాద్ధాంతాల చర్చల వలన ప్రయోజనం ఏమిటి? సత్కర్మను చేస్తూ సజ్జనులై ఉండండి. మోక్షం కానీ ఇతర తత్వం కానీ దీన్నే మీకు పొందిస్తుంది. లౌకిక జీవనంలో బుద్ధుడికి స్వలోపోద్దేశం లేనే లేదు. అతని కంటే ఎక్కువగా శ్రమపడ్డవారేరి? మానవ చరిత్రలో ఆయన ఎత్తుకెదిగిన మరొక మహనీయుణ్ణి చూపండి. అలాంటి మహోన్నత తత్వజ్ఞానాన్ని సర్వజీవులను తమలో ఇముడ్చుకున్న అలాంటి అఖండ సానుభూతిని చూపిన శీలవంతుణ్ణి సమస్త మానవజాతి ఒక్కడనే కన్నది.
మహోన్నత తత్వాన్ని బోధించిన ఈ తత్వజ్ఞ శిఖామణికి నికృష్ట జంతువుల పట్ల కూడా గాఢ సానుభూతి ఉండేది. అయినా తనను గురించి అతడు ఎలాంటి గొప్పలను చెప్పుకోలేదు. అతడు ఆదర్శ కర్మయోగి, కేవలం నిస్వార్థంగా కర్మను ఆచరించినవాడు. అలాంటి మహోన్నత మానవుడు మరొకడు జన్మించి ఉండలేదని మానవ చరిత్ర చూపుతోంది. కరుణా ప్రతిభల మేళనం రూపుదాల్చిన అటువంటి మహాశక్తి మరొకటి లేదు. ప్రపంచ మహా సంస్కర్తలలో అతడే ప్రథముడు. అంతేగాక ధైర్యంగా ఇలా ఒక్కాణించిన వారిలో అతడే ప్రథముడు. పాత వ్రాతప్రతులను చూపగానే నమ్మవద్దు. దేశీయులంతా నమ్మినా నమ్మవద్దు. చిన్నప్పటి నుండి నిన్ను నమ్మించారని నమ్మవద్దు. కానీ ఆలోచించి చూడు. బాగా పరిశీలించిన పిదప అది విశ్వశ్రేయస్కరమని నీకు తోస్తే దాన్ని నమ్ము. అదే లక్ష్యంగా బ్రతుకు. అదే లక్ష్యంగా బ్రతకడానికి ఇతరులకు సహాయపడు. ధనాన్ని, కీర్తిని మరి దేన్ని వాచించవద్దు. నిర్వ్యాజ పరాయణుడైన వాడే గొప్ప కర్మయోగి. మానవుడు అలా ఆచరిస్తే అతడు బద్ధుడవుతాడు. ప్రపంచ పరివర్తన కలిగించే శక్తి అతడి నుండి వెలువడుతుంది. కర్మయోగ కానీ అతడే మహోన్నత ఆదర్శం. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న లేవండి మేల్కోండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న లేవండి మేల్కోండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.